హాయ్ అండి, బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మా తమ్ముడు మరదలు వచ్చారండి. సంక్రాంతికి బట్టలు తీసుకొచ్చారు, మాకు రమ్మని పిలిచారు. మనం షాప్ పెట్టుకున్నాం కదండి, ఆ షాప్ పనిలో పోవటానికే కుదరలేదు. మధ్యలో ఒక రోజు వెళ్ళా కానీ ఆ రోజు మంచిది కాదని తీసుకోలేదు, వేరే పని మీద వెళ్ళి ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు ఉందని సడన్ సర్ప్రైజ్ అని మా మరదలు తమ్ముడు వచ్చారు. నాకు మా వారికి మా అమ్మాయికి బట్టలు తీసుకొచ్చారు. ఆడపిల్లకి అమ్మతోనే పుట్టిల్లు పోయిద్దని అంటారు, కానీ అది చాలా తక్కువ మందికేనండి. మనం కరెక్ట్గా మంచిగా ఉంటే మన మరదళ్ళు వదినలు కూడా మంచిగానే ఉంటారండి. మన కోపం వచ్చినా మనమే సైలెంట్గా ఉండాలి, వాళ్ళ కోపం వచ్చినా మనమే సైలెంట్గా ఉండాలి. ఉన్నప్పుడే ఆ కుటుంబాలు బాగుంటాయండి. ఎందుకంటే అది నా అనుభవం మీద చెప్తున్నాను. ఆ కోపతాపంలో అనేకం వస్తాయి, కానీ కొంచెం ఓర్చుకొని సర్దుకున్నామంటే చాలా సంతోషంగా ఉంటాం అందరమే. మన తోబుట్టువులు సంతోషంగా ఉంటారు, మన మరదళ్ళు వదిలిన సంతోషంగా ఉంటారు, కుటుంబం మొత్తం సంతోషంగా ఉండిద్దండి. మన కోడళ్ళు అల్లుళ్ళు వాళ్ళు మన దగ్గరకు వస్తూ పోతూ ఉంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. రేపు మన మీద ప్రేమలు కూడా వాళ్ళకి అంతే ఉంటాయి. మా అత్తయ్య అని, మా మామయ్య అని. అంటే అందరూ తెలియదని కాదు, కొన్ని నాకు తెలిసినవి చెప్పాలని అన్నీ చెప్తున్నాను. ఇప్పుడు కన్నా కొంతమంది ఉంటారు కదండి, మాట్లాడుకోకుండా చేసుకోకుండా చాలామంది, వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను. సర్దుకొని ఉంటే చాలా మేలండి. ఆవేశాలన్నిటికీ మంచిది కాదు. మా తమ్ముడు మరదలు గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ తీసుకొని వచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషం వేసింది నాకు. ఇవాళ ఏం కొత్త కాదండి, అసలు నేను బట్టలే కొనుక్కోను. నాకు 3 ఉన్నారండి, ఒక వదిన 2 మరదళ్ళు. సంవత్సరానికి ఏదో ఒక ఇది మీద వాళ్ళే ఒక్కొక్కరు 2-3 చీరలు తీసుకొస్తారు. ఇంక నాకెందుకండి బట్టలన్నీ నేను కొనుక్కొని అయ్యే కుట్టించుకుంటూ ఉంటాను. అన్ని పండుగలకు అయ్యే గడిచిపోతూ ఉంటాయి నాకు. సాయంత్రం అన్నం తినబుద్ధి కాక దోశలు వేసుకున్నామండి. పల్లీ చట్నీ దోశలో ఎగ్ దోశ వేసుకున్నాము. మా కారప్పొడి చూడండి, కార్తికేయ కారప్పొడిలో టిఫిన్లో అలాగే వేసుకొని తినొచ్చు. సాంబార్ కారం, మసాలా కారం అంటారు. ఎగ్ దోశలో అయితే చాలా బాగుంటుందండి, సూపర్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.